ఇదే అనకాపల్లి సెజ్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25 లక్షల చొప్పున సాయం, విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం, కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పటి చంద్రబాబుది అనైతిక పాలన, సీఎం ప్రోద్బలంతో టీడీపీ శ్రేణుల విధ్వంసం, వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. తాజాగా తాడిపత్రి ఘటనే అందుకు నిదర్శనం. ఈ అరాచకాలు దమనకాండను ప్రజల్లో ఎండగట్టాలి, ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి అండగా ఉండాలి, అవసరమైతే కోర్టుల దాకా వెళ్ళి న్యాయం జరిగేలా చూడాలి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులకి దిశానిర్దేశం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం, ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటన, బిల్లుపై వారు ప్రస్తావించిన అన్ని అంశాలు పార్లమెంట్లో తమ ఎంపీలు లేవనెత్తుతారని హామీ, వారి అభ్యంతరాలను జేపీసీ సభ్యుడైన విజయసాయిరెడ్డి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారని భరోసా, ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందన్న వైఎస్ఆర్సీపీ అధినేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇసుకపై ఇరకాటం అంటూ దోపిడీపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం, జగన్ హయాం కంటే ఇప్పుడే రేట్ ఎక్కువ అంటున్నారు, విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఫీడ్బ్యాక్ వచ్చిందని వ్యాఖ్య, ఇక మిగిలిన నెల 24.08 లక్షల టన్నులే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తిరుమలలో నీటి కోతలు, సరఫరాపై టీటీడీ ఆంక్షలు, స్థానిక బాలాజీనగర్కి 6 రోజులకు ఒకసారి, వ్యాపార ప్రదేశాల్లో రోజుకు 8 గంటలే, దాతలు నిర్మిస్తున్న అతిథి గృహాలకు పూర్తిగా బంద్, ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచన, ఈ నెల 25 నుంచి అమలు టీటీడీ ఈవో ఉత్తర్వులు, తిరుమల జలాశయాల్లో నీరున్న ఇవేం ఆంక్షలు అంటూ భక్త జనాగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీ సర్కార్ నిర్ణయం సరికాదు, డిప్యుటేషన్ 4 రోజుల్లో పూర్తవుతుందనగా సస్పెన్షన్, కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు, ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన్ రెడ్డి అప్పీలపై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు, గ్రూప్ ఏ అధికారుల డిప్యుటేషన్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లకు పరిమితం చేసింది, ఆ తర్వాత పొడిగింపుడికి డీఓపీటీ అనుమతి కావాలి, దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించినట్టుగానే క్రమశిక్షణ చర్యలపై చర్చించినట్టుగానే లేదు, నిజంగా అప్పిలెంట్ రికార్డులను తారుమారు చేయడం, సాక్ష్యాలు ధ్వంసం చేస్తారని భయాలంటే జూన్ 7నే సస్పెండ్ చేసి ఉండాలి, కానీ 2 నెలల సమయం తీసుకుని ఆగస్టు 19 చేయడం సరికాదు, అలాగే 4 రోజులైతే డిప్యుటేషన్ ముగుస్తుందనగా సస్పెండ్ చేయడం సమర్థనీయం కాదు, ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసే సస్పెన్షన్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నామని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది, తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పంచాయతీ